పవన్ కళ్యాణ్ అయితే చాలా అసహనంతో ఉన్నాడండి. ఎందుకంటే చూస్తున్నాం గదా! రీసెంట్‌గా ఒక 15, 20 రోజుల నుంచి పెద్ద రచ్చ నడుస్తా ఉంది. మన లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలనైతే వాళ్ళైతే చాలా గోల చేస్తా ఉన్నారు. ఓ పక్కన జనసేనోళ్ళు ఏం చేస్తున్నారు ఇంకా, సరే ఓకే. డిప్యూటీ సీఎం మన లోకేష్‌కి ఇద్దాము. సరే మరి మా పవన్ కళ్యాణ్‌కి సీఎం పదవి ఇస్తారా అని అయితే అడగటం చూస్తాను. ఈ గొడవల మధ్యలో అయితే అందరూ సైలెంట్‌గా ఉన్నారు. ఓ పక్కన పవన్ కళ్యాణ్ సైలెంట్‌గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అలానే లోకేష్ సైలెంట్‌గా ఉంటున్నారు. చంద్రబాబు స్టేజ్ పైనే వాళ్ళ సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేయాలని అయితే కోరడం చూస్తున్నాం. ఇలా రకరకాలుగా జరుగుతున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారైతే ఆ స్టేజ్ పైన ఉండి కూడా ఆయన ఆపట్లేదు. అంటే ఉద్దేశ్యం ఏంటనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి మెజారిటీ సీట్లయితే వచ్చినియి. జనసేనకొచ్చింది 21 సీట్లే. వాళ్ళు దాదాపు బాగానే గెలిచారు. వాళ్ళకి మెజారిటీ ఉంది. సొంతంగా జనసేనతోటి అలానే బీజేపీతో సంబంధం లేకుండానే వాళ్ళు గవర్నమెంట్ ఫార్మ్ చేయొచ్చు. కానీ కూటమిగా వాళ్ళు ముందుకెళ్ళి గెలిచొచ్చారు కాబట్టి దాన్నైతే గౌరవించి వాళ్ళైతే చేయడం చూసాం. కానీ ఎక్కడైతే ఈ లొల్లేదైతే నడుస్తుందో దీనిపైన పవన్ కళ్యాణ్ గారు చాలా అసహనంగా ఉన్నారు. ఎందుకంటే ఓ పక్కన సంక్షేమం గురించి ప్రజలు క్వెషన్ చేయడం మొదలెట్టారు. అలానే మీడియా మాట్లాడకపోయినప్పటికీ సోషల్ మీడియా విపరీతంగా మాట్లాడుతా ఉంది. వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, వైసీపీకి సంబంధించిన మీడియా కావచ్చు, కొంచెం గట్టిగానే మాట్లాడుతా ఉంది. సంక్షేమం వీళ్ళేదైతే సూపర్ సిక్స్ ప్రకటించారో దానికి మద్దతుగా ఈ బీజేపీ కొంచెం మద్దతు తెలపలేదు గానీ పూర్తిగా. కానీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారైతే చాలా మద్దతు తెలిపారు దీనికి. నాది భరోసా అన్నారు. మరి ఇప్పుడు చూస్తేనేమో ఆ తల్లికి వందనం గావచ్చు, లేకుంటే రైతుకి ఇవ్వాల్సిన రైతు భరోసా 20,000 కావచ్చు, మీరు చూస్తే ఫ్రీ బస్ ఎటు పోయిందో తెలీదు. అలానే గ్యాస్ సిలిండర్స్ మొక్కుబడిగా ఇచ్చారు ఆ రోజున కొంచెమే. మిగతా ఏమైందో తెలీదు. అలానే మహిళలకి 1500 ఎటు పోయిందో తెలియదు. ఇలా రకరకాలుగా ఆళ్ళు సంక్షేమాలు ప్రకటించి ఇప్పుడు దాదాపు గవర్నమెంట్ ఫార్మ్ అయ్యి 6 నెలలు అయిపోతున్నప్పటికీ ఇప్పటివరకైతే ఇంప్లిమెంట్ అయితే జరగట్లేదు. మద్యం విషయానికి వస్తే మద్యానికి చీప్ లిక్కర్ రూ. 100కి ఇస్తా అన్నారు. అది 3, 4 ముచ్చటగానే మిగిలిపోయింది. ఇంక మిగతాది చూస్తే యాజ్ ఇట్ ఈజ్‌గా అయ్యే రేట్లు ఉన్నాయి తప్ప పెద్దగా మద్యంలో రేట్లు తగ్గించింది ఏం లేదు. దాన్ని ఇంకా బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇంతకుముందు బెల్ట్ షాపులు కంట్రోల్‌లో అనుకున్నాము. కానీ ఇప్పుడు బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయినాయి. ప్రతి ఊర్లలో గూడా మనకి మద్యం అయితే దొరుకుతా ఉంది. ఇలా అంటే మద్యం నుంచి డబ్బులైతే బాగా సంపాదిస్తున్నారు గానీ, మిగతా సంక్షేమ విషయాల మటుకు డబ్బులైతే కట్టట్లేదు. మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా దాదాపు చెప్పిన లెక్కల ప్రకారం అయితే 1,00,00,000 దాకా అయితే ఇప్పటివరకు తీసుకున్నారంట. మరి ఆ 1,00,00,000 దేనికి, ఎక్కడ అభివృద్ధి చేస్తున్నారని తెలీదు. మరి అమరావతిలో పెడుతున్నారా? ఎక్కడ పెడుతున్నారనేది తెలీదు గానీ, 1,00,00,000 దాకా వచ్చినాయి. కానీ సంక్షేమంకైతే డబ్బులు లేవని అయితే ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. వీటన్నిటి మధ్యలో గొడవల్లో గూడా దీని గురించి పవన్ కళ్యాణ్ దీని గురించి దృష్టి పెట్టి ఎక్కడన్నా తీసుకొద్దామని ఆలోచిస్తా ఉంటే, ఈలోపు ఇప్పుడున్న ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలంతా గోలగా డిప్యూటీ సీఎంని లోకేష్‌ని చేయాలని అయితే గోల చేస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఫార్మ్ అయ్యి 6 నెలలు కూడా కాలేదు. అప్పుడే ఈ రచ్చ అయితే మొదలెట్టారు. దీనిపైనైతే జన సైనికులు చాలా అసహనంతో ఉన్నారు. ఏంటి ఇలా చేస్తున్నారు అసలకి గవర్నమెంట్ ఫార్మ్ 6 నెలలు కూడా కాలేదు. అప్పుడే వీళ్ళేంటి డిప్యూటీ సీఎం నుంచి పవన్ కళ్యాణ్‌ని పక్కన పెట్టి లొకేషన్‌కి ఇవ్వాలంటున్నారు ఏంటి అనేదైతే గట్టిగా వాదిస్తా ఉన్నారు. ఎందుకంటే రీసెంట్‌గా నాగబాబు కూడా మంత్రి ఏదైతే వాళ్ళ క్యాబినెట్‌లోకి తీసుకోవడం జరుగుతుంది. రేపు మార్చిలో తర్వాత అనుకుంటాను. వాళ్ళనైతే క్యాబినెట్‌లోకి తీసుకుంటారు. అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. ఆయన మంత్రివర్గంలో అయితే జాయిన్ అవుతారు. ర ర మన నాగబాబు గారైతే. ఫైనల్‌గా ఓవరాల్‌గా చూసుకుంటే ఈ డిప్యూటీ సీఎంల గొడవలైతే గట్టిగా నడుస్తా ఉంది. దీన్ని ఎవరో ఒకళ్ళు కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఎయిదర్ లోకేష్ గారే ముందుకొచ్చి చెప్తే బావుంటుంది. ఇలాంటిదేం లేదండి. పవన్ కళ్యాణ్ గారే డిప్యూటీ సీఎం ఉంటారు ఈ 5 ఏళ్లని. ఒక మాట చెప్పేస్తే క్లోజ్ అయిపోతుంది. మిగతా వాళ్ళందరూ సైలెంట్‌గా ఉంటారు. కానీ ఈళ్ళైతే ఎంకరేజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక పక్కన చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, వాళ్ళు ఎవరైతే కార్యకర్తలు కావచ్చు, లేకుంటే మెయిన్ ముఖ్య నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయడం లేదు. వాళ్ళని కంట్రోల్ చేయకపోతే మటుకు ఫ్యూచర్‌లో జన సైకిల్ నుంచి చాలా వ్యతిరేకత వస్తుంది. దానికి కొంచెం భారీగానే మూల్యమైతే చెల్లించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది టీడీపీ వాళ్ళైతే. చూద్దాం మరి ప్రస్తుతానికైతే అందరూ సైలెంట్‌గా ఉన్నారు. ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్, లోకేషు, చంద్రబాబు నాయుడు గారైతే దీనిపైన ఎవరు స్పందించట్లేదు. ఈ సీఎం, డిప్యూటీ సీఎంల గోల గురించి. ప్రస్తుతానికైతే జన సైనికులేమో మా పవన్ కళ్యాణ్‌ని సీఎం చేయండి. మీరు లోకేష్‌కి డిప్యూటీ సీఎం ఇస్తాననుకుంటే ఇచ్చుకోండి. నో ప్రాబ్లమ్ అంటున్నారు. నో ప్రాబ్లమ్ అంటున్నారు. చూద్దాం మరి ఏం జరగబోద్దో. మరి మీరేమంటున్నారు? ఒకవేళ డిప్యూటీ సీఎం లోకేష్‌కి ఇస్తే సీఎం కుర్చీలో మరి పవన్ కళ్యాణ్ కూర్చోబెడతారా? అవసరం లేదనేది కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మరి గోల ఊరక రచ్చ రేపడానికి లేకుంటే పవన్ కళ్యాణ్‌ని ఎట్టోగొట్ట సైడ్‌కి పంపడానికి చేస్తున్నారా అనేది మీరేమైనా అనుకుంటున్నారంటే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నా ఉద్దేశం ప్రకారం ఏందంటే జస్ట్ మెల్లమెల్లగా అయితే జన సైనికుల్ని ట్రాప్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నిదానంగా వాళ్ళకి చెప్పి చెప్పి ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ తర్వాత అయితే డిప్యూటీ సీఎం నుంచి పవన్ కళ్యాణ్ తప్పించే ప్రయత్నమే జరుగుతుందని నాకనిపిస్తుంది. ఎందుకంటే మిగతా శాఖలున్నాయి. మిగతా చాలా పంచాయతీరాజు మిగతా శాఖలున్నాయి గదా! పర్యాటకకు సంబంధించి, అటవీ శాఖకు సంబంధించి శాఖలున్నాయి గాబట్టి
ఆ శాఖలో చూసుకుంటారనిపిస్తుంది. నిదానంగా ఆయన డిప్యూటీ సీఎం చేసి లాస్ట్ 2 ఏళ్లలో సీఎం గూడా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు ఏజ్ ఆల్‌మోస్ట్ చాలా ఏజ్ ఎక్కువైపోయింది కాబట్టి ఫ్యూచర్‌గా సీఎం లోకేషే కాబట్టి నాకు తెలిసి అడుగులు అట్లా వేస్తున్నారేమో. నిదానంగా వాళ్ళ కార్యకర్తల్లో వాళ్ళ ఎమ్మెల్యే చేత చెప్పించి సీఎం పోస్ట్‌కైతే లోకేష్‌ని తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మరి చూద్దాం దీన్ని పవన్ కళ్యాణ్ గ్రహిస్తారా లేదా? లేకుంటే వాళ్ళేదో అనుకుంటున్నారులే వాళ్ళ నాయకుడు ఉత్సాహం కోసం అలా మాట్లాడుతున్నారు అనుకుని వదిలేస్తారనేది చూద్దాం. ప్రస్తుతానికైతే నాకనిపిస్తుంది ఇదే అనిపిస్తుంది. లోకేష్‌ని నిదానంగా పైకి తీసుకొచ్చి సీఎం సీట్‌లో కూర్చోబెట్టేలాగానే కనిపిస్తుంది ప్రస్తుతానికైతే. చూద్దాం ఇంకో 15 ఏళ్ల దాకా మేము పొత్తులోనే ఉంటామని చెప్తున్నాడు. ఒక పక్కన పవన్ కళ్యాణ్ అయితే బీజేపీ, టీడీపీ కలిసే ఉంటుంది. ఆయనైతే 15 సంవత్సరాలని చెప్తున్నాడు. 15 సంవత్సరాలంటే 15 సంవత్సరాల దాకా ఆయన బతికుంటాడో లేదో మనకు తెలీదు. ప్రస్తుతానికైతే ఇదొక చర్చనీయాంశమైంది.